గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. మా ఫ్రెండ్స్ చాలా మంది చాలా దూరం నుంచి కూడా వచ్చారు. కడియం విలేజ్ కడియం మండలం కాకుండా మన గణేష్ హైదరాబాద్ నుంచి, వీరభద్రరావు యానం నుంచి, అలాగే మన రామాదేవి గారు హైదరాబాద్ నుంచి, ఇలా చాలా మంది కిషోర్ దంపతులు బెంగళూరు నుంచి, ఇలా చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు. మనం సరదాగా ఈ కార్యక్రమం జరుపుకుంటాం. దీనిలో మనం 2017 సంవత్సరంలో మనం ఆత్మీయ సదస్సు చేసుకోవడం జరిగింది. ఆ సదస్సుకి మన వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా
మనకు వాట్సాప్ గ్రూప్ లేదు, మనం ఎవరు ఎక్కడ ఉన్నామో మనకి తెలియ పరిస్థితులు. కొన్నాళ్ళు అప్పుడే తన భుజాన్ని వేస్తే ప్రతి ఒక్కరి కాంటాక్ట్లో ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్చిం పోస్తుంది కాలం కొన్నాడు. ఆ విధంగా మిగతా వాళ్ళలో కూడా మనం సహకరించడం, ఆర్థికంగా కానీ లేకుంటే సామాజికంగా కానీ మనం సహకరించడం, దాంట్లో ముందుగా ఇలా కార్యక్రమం జరిగింది. అలాగే ఈ రోజు 1977 జరిగిన బ్యాచ్ అంటే మనం 6th to 10th వరకు చదువుకున్న పిల్లలందరూ కూడా అప్పట్లో కొంతమంది ఆగిపోవడం, కొంతమంది మధ్యలో చేరడం జరిగింది. ఆ విధంగా 6th to 10th వరకు ఉన్న మన బ్యాచ్ అంతా కూడా సరదాగా ఫ్యామిలీస్తో అంటే మన జెంట్స్ అయితే వారి భార్యలు అలాగే వాళ్ళ పిల్లలు మన కోడలు మనవలతో కూడా చేసుకోవాలని చెప్పి మన గ్రూప్ పెట్టడం జరిగింది. అలాగే స్త్రీలు కూడా వారి భర్తలు అలాగే వారి పిల్లలు మనవలు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. అలాగే ఇక్కడ కూడా గ్రూపులు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు జరుగుతున్న ఈ రోజు సరదాగా డ్యాన్స్ కదా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనవలు కానీ ఏదైనా పాటలు డ్యాన్స్లు ఇలాంటి సరదాగా జరిగితే బాగుంటుందని చెప్పి అనుకున్నాం. కానీ ఇక్కడ చాలా మంది పిల్లలు కానీ మనవలు కానీ ఎవరు రాలేదు. చాలా మంది మనవలే ఒక టాలెంట్లో మనలోనే సరదాగా ఎవరైనా డ్యాన్స్ వేస్తారంటే సరదాగా డ్యాన్స్ వేయచ్చు. ఎవరైనా పర్వాలేదు సరదాగా. అలాగే ఏదైనా పాటలు ముఖ్యమైన పాటలు సరదాగా మా సమస్య అన్ని పాటలు పాడగలరు. అలాగే చాలా మంది ఈ సందర్భంగా మాస్టర్లు కార్యక్రమం జరుగుతూ ఉంటారు. మంచి మంచి ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మాస్టర్లు ఒకసారి చెప్పిన తర్వాత మనలో ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ మనం పరిచయం చేసుకుంటాం. అంటే చాలా మంది గుర్తుండకపోవచ్చు. తాతయ్య ఇలా బాగుంటుందో మనలో వచ్చి పరిచయం చేసుకుంటాం. నా పేరు నా పేరు నా పేరు తగ్గిశెట్టి ప్రసాద్, నేను కడుగులోనే ఉన్నాను, నా బిజినెస్ హైదరాబాద్లో ఉండేది. కాబట్టి నాకు సెటిల్ అయ్యారు, ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి గురించి అదే రావాలి. అలాగే అందరూ కూడా అయితే మాస్టర్ ఒకసారి కార్యక్రమం జరిపించడం వచ్చిన కూడా తీసుకోవాలి. ఓన్లీ మన ఫ్రెండ్స్ తోటే దాన్ని గేమ్లో పక్కన వాళ్ళని పంపించాలి. అది షీల్డ్లో వస్తున్నాను అన్నమాట. ఇంకా రావాల్సిన ఉన్నాం కాబట్టి ఒక అర్థంగా చూసిన తర్వాత ఫోటో తీసుకుంటాం. అందరినీ ఎక్కడో 30 రకాలు చూసాం, కానీ మళ్ళీ చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇప్పుడు అందరికీ కూడా ఇది నుంచి అరవై దాటేసాయి. అందరూ కూడా ఇంజనీర్ ఉంటాం. మరి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం కూడా చాలా కష్టం. అందరినీ కోఆర్డినేట్ చేయడం, డబ్బులు ఆర్గనైస్తారు, కానీ కోఆర్డినేట్ చేయడం ఆర్గనైజ్ చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఇక్కడ మీ అందరి ఫ్రెండ్స్ కూడా మంచి ఆర్గనైజర్స్, వాళ్ళందరూ కూడా తెచ్చి ఏర్పాటు చేశారు. నేను మరి అనుకోకుండా
కాదు, ఇలా నేను కలుస్తున్నామంటే 1 గంట మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. 2 గంటలు ఇచ్చినా పర్లేదు, మా వాళ్ళు ఉంటారు. అలా ఈవినింగ్ వెళ్ళిపోతారు కాబట్టి మీరు 11 గంటల రాగలిగితే 2 అన్నారు. నేను కాకినాడలో 8 గంటలు బస్సు ఎక్కేసాను. నేను ఎలాంటి ప్రోగ్రామ్స్ ముందు నుంచి ఉంటే జోష్ ఉండదు. ఎందుకంటే యాంకర్ కానీ మరి ఆజ్ఞ చేసే వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి. ప్రసాద్ గారు మంచి అవగాహన ఏర్పరిచారు 5 నిమిషాల్లో. ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. ఇంకా పెద్దలో రావాల్సి ఉంది. మనం ఎదుర్కొంటూ ఇలాంటి మీటింగ్స్లో 9 కల్లా వచ్చేవాడు. 9 కల్లా వచ్చి ఈవినింగ్ 6 అయినా సరే వెళ్ళాలంటే కాదన్నమాట. ఎందుకంటే పొద్దున్న 9 దాకా జ్ఞాపకాలు షేర్ చేసుకున్నాం మనం కూడా. ఆ రకంగా ఇక్కడ మంచి గ్యాదరింగ్కి కూడా ఒకసారి నమస్కారం చేసుకుంటూ మనం గురువులు మంచిగా ఉండదు. ఎందుకంటే మనకు చదువు చెప్పినటువంటి గురువులలో మనం ఎంతో ఎత్తుకెదిగాము. ఇందాక స్కూల్ చూసాను. స్కూల్ని చాలా ప్రమాణంగా అక్కడ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చూడండి చాలా బాగుంటుందని ఉద్దేశం. ఎందుకంటే ఆ స్కూల్ చూసినట్లయితే ఒకసారి మన గురువులు అందరూ వస్తారు. ఎక్కడ కూర్చున్నా సరే మేము గురువులు పూర్తి చేసినట్టుగా మాట్లాడతాను. మీరు చదువు చెప్పినటువంటి గురువులు, మాకు చదువు చెప్పిన గురువులు అందరూ కూడా గుర్తు వస్తారు. నేను టీచర్, రిటైర్డ్ టీచర్ని. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే మేమందరం కూడా ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎక్కువ మంది స్నేహితులు సంపాదించుకుంటాం. ఎందుకంటే ఆ నలుగురు అనే సినిమా మనిషికి కావాల్సిన విషయాలు మాట్లాడండి. 1 చేతి నిండా పని, 2 కడుపు నిండా తిండి, 3 కంటి నిండా నిద్ర, 4 నలుగురు స్నేహితులు. అలాంటి లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి ఒక ఆయన చెప్పారు. అలా మరి నలుగురు గారు ఇక్కడ 40 మంది స్నేహితులు ఇలా షేర్ చేసుకున్నారు మెమరీస్ అన్నింటినీ కూడా. ఎందుకంటే పాస్ట్ హ్యాస్ మెమరీస్, ఫ్యూచర్ హ్యాస్ వర్రీస్, బట్ ప్రెసెంట్ we stay present, we feel very happy because nothing will disturb you in the present. అంటే ప్రెసెంట్ అని మాట్లాడారు. అందరూ మనం ప్రజెంట్ ఇస్తుంటాం. అందరూ కూడా ప్రజెంట్ ఉంది. ఆ రకంగా ఎవరైతే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడాగే ఉన్నారు. చాలా
మంది బండి వెళ్తుంటారు, ఇంట్లో పూజ చేస్తుంటారు. ఎందుకంటే దేవుడి ముందు కడుగు వేయాలి, బండి వేసినప్పుడు కూడా తర్వాత రివర్స్ చేస్తుంటారు. కొంతమంది బండి వేసినట్టు చూసే ఉంటుంది ఎలా చక్కగా వెళ్తున్నా అర్థమే కాదు. అలా అనుకుంటే పోలీసులు పట్టుకుంటాడు నేను ఎలా అనేవాడు అంటే పోలీసు అబ్బాయి నీకేం చెప్పండి బాబు అంటే సత్వం అవుతున్నాడు, మీరెందుకంటే అలా అన్నారు అనమాట పోలీసు. అంటే బండి మీద మళ్ళా పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ తప్పలేదు. కానీ ఇలాగే బస్సులు వస్తుంటే పది చూసాం డ్రైవర్ గారు చూడండి ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి. ఆ బస్సు ఆడుకోవడం తప్పట్లేదు, ఆ రకంగా ఉంది. ఇక్కడ ఇలాంటి విషయాలు చాలా తెలుసుకుంటూ ఉండాలి. ఒకసారి నేను మా ఆవిడ సినిమా కలవాలని బాహుబలి ఫస్ట్ ఎక్కడ తెచ్చాను, ఆవిడ సినిమా ఇలా 5:30 అయింది. మా ఆవిడ రెడీ అవ్వలేదు, ఏమంటారు ఇంకేంటో చూసాను ఎదురుగండి మొత్తం వీళ్ళ చేయాలని బతికేస్తుంది. అంటే ఏ చీర కట్టడం ఉండాలి అంటే నేను అందులో ఆ బ్లూ బార్డర్ చీర చాలా బాగుంటుంది. థ్యాంక్స్ అండి నేను ఆ పిల్లిగా పెట్టాను, అబ్బో బలితం చేశాను. ఆ విషయం నాకు తెలుసు. మనం సెలెక్ట్ చేయమంటే అదేంటే ఉప్మా నువ్వు చేసినట్టు లేదు అన్నాను. వెంటనే ఆవిడ టేస్ట్ చేసి అయ్యన మాట అనే ఉండండి దోశలు వేస్తానని చెప్పేసి పక్కన దోశలు వేసి అలా మనం సర్ది చెప్పాలి. అంతేగాని ఏమిటే 25 ఏళ్ళ చేసి పెళ్లి చేసుకున్నాం ఉప్మా చేయడం నాన్న నీకు గుర్తుందా చెప్పేసి చెప్పడం అనుకోండి. అప్పుడు దోశలు కనమే వేయండి మనం వీక్ వేస్తాం. సో దిస్ ఈస్ కాల్ కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. చాలా జాగ్రత్తగా మనం ఏం చేసుకుంటే ఉంటారు పిల్లలైనా స్నేహితులైనా పెద్దవాళ్ళైనా. ఎందుకంటే తల్లితో ప్రేమగా మాట్లాడాలి, తండ్రితో గౌరవంగా మాట్లాడాలి, గురువుతో మర్యాదగా మాట్లాడాలి, స్నేహితులతో సరదాగా మాట్లాడాలి, భార్యతో మాట్లాడకూడదు వినాలి. నేను అంతే పని ఉంటాను నమ్మకంగా ఉంటుంది. అలా ఎదురు చెప్పామా ఇంత సంగతిలో వాళ్ళు బయట ఆ విషయం అందరూ తెలుసు. ఎందుకంటే అటువంటి చక్కటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరంటే మన భార్య అనమాట. ఎందుకంటే అలాగా ఆవిడ అప్పుడప్పుడు చూసుకుని ఒక 5 నిమిషాలు తోడితే ఆ రోజంతా మీకు ఏం కావాల్సో చేసి పెడతాను. ఒకసారి మేము గాంధీ నర్సుల్లో పనిచేసినప్పుడు మధ్యాహ్నం పొద్దున భోజనం ఇచ్చినవాడు, మధ్యాహ్నం మామూలుగా టిఫిన్ ఇచ్చినవాడు బాక్స్. ముగ్గురు ఒక చేసిన ఫ్రెండ్స్ ఇద్దరు ఉండేవాడు, మిగతా వెళ్ళేవారు. ఉప్మాలు ఉన్నాయి, చిచి మా ఆడకు ఉప్మా చేస్తాం, రేపు కానీ ఉప్మా చేస్తుంటే నేను అడుగు వెళ్తాను. మిగతా ఫ్రెండ్స్ కూడా సేమ్ అలాగే. వెంటనే తర్వాత 2 గంటలకు మళ్ళీ ఓపెన్ చేసి ఉప్మాలు ఉన్నాయి. వెంటనే నేను చూపేశాను, ఆడతో చూపేశాను. ముగ్గురు హాస్పిటల్ జాయిన్ అయ్యాను. భార్య పరామర్శంగా వచ్చారు. మొదటి ఆవిడ ఏమండి మీకు ఏ రూపాయి కావండి చేయమండి చేయనన్నా పెద్దటి ఏమన్నా చేయనన్నా చెప్పాలి కదా నాతోటి. రెండో ఆవిడ ఆయన పక్క దగ్గరికి వెళ్ళి ఆయనకంటే బుర్ర బుద్ధి లేదు, మీకేం తప్పండి ఎంతో జ్ఞానం ఉంది, ఇలా చేస్తే అలాగే బాధపడతారు. మూడో గంటలకు మేము మా ఆవిడ వస్తుంది, ఏమండి వాళ్ళందరూ దూకారంటే అర్థం ఉంది, రోజు టిఫిన్ మీరే చేసుకుంటారు కదా మీరే దూకారు అంటే మనం ఇతరులు చేశాను మనం చేస్తాం దాదాపుగా అది ఆ విషయం చాలా చేస్తాం. అలాగే ఒకసారి బస్సులో వెళ్తున్నాను, వెళ్తుంటే చాలా రష్గా ఉంది, నాకు సీట్ దొరికింది. ఇలాగా ఒక మహిళ బస్సు ఎక్కింది, ఆవిడ సీట్ ఇద్దామని నెలవేళ కూర్చోను. ఆవిడ నేను ఎలా కూర్చోబెట్టి అక్కర్లేదు నేను మహిళ నిలబడగలను మళ్ళీ కాసేపు మహిళ కూర్చోబెట్టండి అక్కర్లేదు నేను మహిళ నిలబడగలను ఉండమ్మా నేను ఎవరు షాపులో కూడా నేను దాటిపోయేది నా గౌరవం అది ఆవిడ బాధ. అందుకే ఎవరిలో వాళ్ళు సినిమా కూడా వచ్చింది అంతే కదా. అలాగే ఒకసారి ఆపరేషన్ చేస్తున్నాం భర్తకి, భార్య కడ్డాలను చూద్దాం. డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ ఎలా ఉంది మా ఆయనకి ఎలా ఉంది, ఏం పర్వాలేదమ్మా 10 నిమిషాల్లో తెలివి వస్తుంది. ఊరుకోండి డాక్టర్ గారు, అది అలవాట్లైన తెలివి వస్తుంది ఏంటండి. ఆయన బాబా ఆయన ఐసీలో ఉన్నాడు. ఆ మాట అంటే తెలుగు పదాల్లో మీనింగ్ల వాళ్ళు ఎలాంటి చక్కటి జోకులు వేసుకుంటూ ఉండొచ్చు. పూర్వం మనకి 60 ఏళ్ళు దాటిన తర్వాత రామకోట రాయగలన్నారు. పూర్వం మీరు గమనించారు కదా, శ్రీరామ రాజు పుస్తకాలు దాన్ని రోడ్డు పుస్తకాలు అంటే చిన్న చిన్న బాక్స్ పెట్టండి అందరూ రాసేసుకోవడం. ఒక ఆయన అడిగారు, ఏమంటే ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎందుకు రాయాలని అడిగారు రామకోట. ఎందుకు రాయాలంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ముసలాడు ఏం చేస్తారంటే ఇంట్లో బురద నిలబడతారు. ఈ రోజులో బురద నిలబడడం కాదు, ఏదో వ్యాపకం ఉంటే అందులో పడి ఉంటారు. రామకోట రాసే పుణ్యవస్తున్నామని కోటి అన్నారు, రామలక్ష రామయ్య అని. రామయ్య అంటే నిజాలు రాస్తారు, కోటి రాసినప్పుడు కాదు ఇద్దరు అప్పుడు పైకి వెళ్ళిపోతారు. అందులో పెట్టారు తక్కువ కాదు, మన పూర్వీకుల ఆచార సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎంతో ప్లాన్ చేసి పెట్టారు. అవన్నీ కూడా
పిలుస్తుంటాం. డాక్టర్ అన్నారంటే తిండి విషయంలో మీరు గ్యాప్ తీసుకోవాలి. 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఏది పడితే తినండి. అప్ టు 40 ఇయర్స్. ఆఫ్టర్ 40 ఏది పడితే అంటే బాడీ ఏది పడితే అన్ని తినేప్పుడు 60 దాటాక ఇంట్లో ఏది పెడితే 70 దాటాక పెట్టుకు తినాలి. ఎవరో ఉంటారు అందరూ తెలుసు. ఆయన అంటే అలా చెప్పారు. నా చేత ఆ తిండి విషయంలో తీసుకుని అంతకంటే కాదు. అలాగే ఒక ఆయన అడిగారు, పూర్వం ఉషశ్రీ గారు రేడియోలో వచ్చేవారండి. ఉషశ్రీ గారిని ధర్మ సందేహాల సమాధానాలు చెప్పేవారు. ఆయన చనిపోయారు లేదు, కానీ మిమిక్రీ ఆర్టిస్టులు క్యారెక్టర్గా ఉషశ్రీ గారి గుర్తుని అందించేవారు. ఆయన ఎలా మాట్లాడతారంటే, శ్రీ గురుభ్యో నమః సర్వస్వ సహనమేళాన్ని చెప్పండి నాయన అంటే ఉషశ్రీ గారు ఎప్పుడు నాయన ఎప్పుడు నాయన ఇక్కడ ఎప్పుడంటే ఎప్పుడు చెప్పలేదు. ఏంటంటే ఆవిడకి తేడా ఏంటంటే ఏముంది నాయన ఆవిడ వేగుతుంది అని చెప్పి చెప్పారు. కూలీ చెప్పారు. ఏది రాదని చెప్పారు. ఏదైనా చెప్పారు. జనరల్గా పురాణాల గురించి అడుగుతూ ఉంటారు. వాళ్ళు తప్ప అన్ని అడుగుతాము. అంటే ఇప్పుడు వెళ్ళిపోతుంది ఆ బొట్లో పెట్టి తీసుకొస్తుంటారు. చాలా పెళ్ళిళ్ళు చూసాం మేము. మరి మగవాడిని బొట్లో పెట్టండి అని చెప్పేసరికి చూడు నాయన పెళ్లి కూతురు పొట్టలో ఉండేది 5 నిమిషాలు, తర్వాత జీవితాంతం పొట్టలో ఉండేది నువ్వేనాయన. చాలా కేసులు అక్కడ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఈ రకంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనందరం కూడా ఇటువంటి చక్కటి విషయాలు అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. అలాగే కట్నం తీసుకోవడం నేరం మనందరం తెలుసు, ఎక్కువ తీసుకోవడం భారం నాట. ఒక ఆయన కట్నం ఎక్కువ తీసుకున్నాడు. అప్పుడు ఆ భార్య భర్తను ఫుట్బాల్ ఆడింది. ఎలా ఒక మంచి పాట రాశాను. అంటే భార్య బాధితుడు, ఎందుకంటే కట్నం బాధితుడు అనమాట. అనవసరంగా తీసుకున్నాం రా అన్నాడు. భార్య పెట్టే టార్చర్ దగ్గర ఆ పాట అందిస్తాను. ఎదురు సీట్లు బిల్డప్ చేస్తే బాగుంటుంది. వెనక సీట్లు ఖాళీ పెడతాం. ఎప్పుడు బిల్డప్గా ఉండాలి.
ఎందుకంటే కళాకారుడు కాదు, ఎందుకంటే ఆ చప్పట్లు సింకరించుకోవాలి. అలాగే ఎక్కువ పడకూడదు, ఎక్కువ చెప్పకపోతే దిగులు అది కూడా కళాకారులు అర్థం చేసుకుంటూ ఉంటారు. మనం పదే పదే పెడతారు. మూడోది ఉందండి, బాడీ అంతా చెప్పినప్పుడు అది సుందులో కూర్చుంటారు. అంటే మన అమ్మ అన్ని రకాల నగరాలు అన్నీ ఉంటాయి. ఒకసారి జాయిన్ చేసినట్టు చెప్తే మన మొత్తం బాడీ అంతా కూడా కనిపిస్తుంది. కరెక్ట్గా లేదు. మీరు మంచి ప్రమాణం కంటే మేధావి కింద చక్కగా మీ డ్రెస్ కూడా చాలా బాగుంది. చాలా సంతోషం సార్. ఇటువంటి మరి మహానుతులు, మహనీయులు, మహాపురుషులు, ఉదాత్తులు, ఉన్నతులు, ఉత్తములు, సత్య సౌరాజ్యత తేజోమయ దివ్య స్వరూపుల సమక్షంలో ఈ 4 మాటలకి అవకాశం ఇచ్చినందుకు, ముందుగానే అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్ గారు, మీ కమిటీకి మీకు ధన్యవాదాలు. మళ్ళా మధ్య మధ్యలో వస్తుంటాను, అప్పుడప్పుడు చప్పుడు చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. కదా హనుమంతుడు తోక కదా చెప్పండి సార్, ఎవరు సార్ చెప్పచ్చు. హనుమంతుని తోక పెద్దదా? ఇవాటి మైండ్లో రావాలి. మన రాష్ట్రీయ అసోసియేషన్ అధ్యక్షుడు వాల్బర్స్ గారికి మీరు మీ మరణంలో థ్యాంక్ యూ సార్. అంటే ఇచ్చే గిఫ్ట్ కన్నా ఇచ్చిన మనసు గొప్పది. మనం గమనించాలి ఇప్పుడు కూడా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. కదా ఒక్కసారి పరిచయం చేసుకుందాం. మన వెంకటేశ్వరరావు పేదవారికి చెందిన మన మిత్రుడు వారి గురించి. నా పేరు బచ్చు వెంకటేశ్వరరావు, మా నేటి వీరవరం, మా ఇద్దరు అబ్బాయిలు, మా ఇద్దరు అబ్బాయిలు కూడా మా 20 ఉన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి సరదాగా ఆయన పరిచయాన్ని ఆస్వాదిస్తాం. చెప్పండి. నరసింహేశ్వర అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా నాతోటి కలిసి చదువుతున్న అందరి మిత్రులకు మొదటిగా నా నమస్కారాలు. అలాగే నా పేరు మల్లు బాలరాజు, కరీంలాక. నేను శివాంజనేయ నర్సరీ అని అగే రోడ్లో ఒక మొక్కల నర్సరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాకు కాకినాడ మా అక్కగారి అమ్మాయితో రావడం జరిగింది. అలాగే నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలు కూడా పెళ్లి చేసాం. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఒక అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అల్లుడు కెనరా బ్యాంక్ మేనేజర్. మా అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు. చెన్నైలో ఎంఎస్ జనరల్ సర్జరీ చదువుతున్నాడు. మా కుటుంబం అంతా అన్యోన్యంగా కడిపాకలో నివసిస్తున్నాం. ఈ విషయం తెలియజేసుకోవడానికి మనం అందరం కలిసి ఒక చోట చేరడం, ఈ దాడాల కొండరాజు అనే వ్యక్తి మన అందరినీ ఒక చోట కలపడం, మనం అందరం ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఒకరికొకళ్ళు ఫోన్ నెంబర్లు కానీ పేర్లు కానీ ఏమి ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం ఎంతో మంచి శుభదనంగా గుర్తు చేసుకుంటూ మీ అందరినీ కలిసినందుకు నేను ఎంతో సంపాదిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. చిన్నప్పుడు చాలా సరదాగా అంత ఇక్కడ విషయాలు. ఒక విషయం, లంక కడియంగా పిల్లల నుంచి 80 వయసులో వారందరికీ ఓపికలు నేనే రాసేవాడు. మొత్తం అందరికీ ఓపిక నేనే రాసేవాడు. దాంతో పాపం చదవాల్సిన అవసరం లేదు కాదు. ఆ భావన వచ్చేసేది ఆటోమేటిక్. కొండరాజు కానీ, చక్రవర్తి కానీ, లేకపోతే రాధాకృష్ణ కానీ, రామబాబు కానీ, ఇలా చాలా మంది వీళ్ళందరూ బెంచ్లో ఉండేవారు. ఆ డిఫెన్సీవ్ ఫ్రెండ్స్కి నేనే ఓపిక రాసేవాడు అప్పట్లో.
ఎంతమంది పెళ్ళిని ముగ్గురికి ఎంత దుర్మార్గంగా ముగ్గురి పెళ్ళి మా ఓకే ఆ తర్వాత ఏదైనా కార్యక్రమం మీ మనకు నచ్చిన పోస్టులు కానీ ఎప్పుడైనా సవాళ్ళ మా అందరిని పిలిస్తే మేము అందరూ వచ్చి మీ ఇంటికి భోజనం చేస్తాం. తర్వాత ఆలస్యంలోకి రాజప్రశేషం ఇతను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఇతను వెళ్ళిన మాటలు నాకు చాలా గుర్తిస్తుంది చిన్నప్పటి నుంచి. అలాగే ఇప్పుడు శివాలయం వెళ్ళకుంటే మా కళ్యాణ శివాలయం పార్లమెంట్ అధ్యక్షుడు అయితే పార్లమెంట్ అధ్యక్షుడిగా చాలా మంది చేసేది ముందు ఇంతకు ముందు కూడా చాలా పెద్దలు చేయడం జరిగింది. మన సత్యానందులో ఉన్న ప్రత్యేక ఆ స్వామిలో అది వేల శిస్తు ఉండేది. ఎక్కడో వేల శిస్తుని లక్షల్లో తీసుకెళ్లి స్పాట్లో ఒక సంవత్సరానికి సరిపడా డబ్బుల్ని కట్టడం జరిగింది. ఇంతవరకు వేల పాటలో అడుగునే మార్పు తీసుకొచ్చాడు. దీని కారణంగా గ్రేడ్ 1 ఇప్పుడు గ్రేడ్ 2 ఉన్న మన 2 నుంచి 1 వచ్చింది. అంటే ఇక్కడ ఎవరైతే యువగా ఉన్నారో ఆ యువకుల స్థాయి దాటి ఒక ఏసీ స్థాయికి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి వెళ్ళింది. అంత ఘన సాధించిన సత్యనారాయణ దాని గురించి ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను. ఆత్మీయులకి మా తల్లిదండ్రులు నచ్చిన అందరికీ కూడా కలుసుకున్నందుకు చాలా ఆనందం ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఇలా మనం కలుసుకోవడం చాలా ఆనందదాయకం. అయితే నేను ప్రజెంట్ అయితే శివాలయ చైర్మన్గా చేస్తున్నాను. గతంలో 4,50,000 రూపాయలు వచ్చి ఇన్కమ్ అది ఏంటంటే రైతులు కోర్టుకి వెళ్ళి కోర్టులో వాళ్ళని మెచ్చుకుంటూ వచ్చారు. కానీ దాన్ని ఎవరు బయటికి తీసుకురాలేదు. ఈ ఏళ్ళ దగ్గర దగ్గర 4 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉన్నాయి. 45 లక్షల రూపాయల దాకా తీసుకొచ్చి దాన్ని విశేష కృషి చేస్తున్నాం. అది మీ అందరి సహకారంతో కూడా ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి అయితే సెంట్రల్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్న అమ్మాయి అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నడేమో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్. వాళ్ళు సింగపూర్లో ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు పెద్దవాడు కూడా ఈ రోజే మలేషియాలో జాయిన్ అవుతారండి. పిల్లలందరూ బాగున్నారు, హ్యాపీగా. మేమేంటంటే వ్యవసాయం చేస్తాం, నర్సరీ చేస్తున్నాం. అందరం కూడా చాలా బాగున్నాం. ఈ కార్యక్రమానికి సంతోషకరంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే సరే బయట నుంచి చెప్పుకోవాలి. చిరుమూడి వెంకటేశ్వర కూడా బాగా అనిపిస్తుంది. సామాన్యుడు కాదు. అందరూ అతన్ని చూసి మామూలుగా జనాల్లో నవ్వుతూ ఉంటారు. కానీ అందులో అందరూ చెప్పడం మన క్లాస్ లో కూడా చాలా మంది పట్టణంలో ప్రయాణించి కాలం జరిగింది. మన క్లాస్ లో భర్త చనిపోయిన ఉన్నారు, భార్య చనిపోయిన ఉన్నారు. మన కూడా చెప్పడం తల్లిదండ్రులు చనిపోయారు, రాము చనిపోయారు. మన వెంకటేశ్వర చనిపోయిన తర్వాత ఏం చేయాలనేది వేరే నిర్ణయించుకుని అంటే ముందే అతను కళ్ళు దానం చేయాలి. కళ్ళు చాలా మంది దానం చేస్తారు. అదే కాకుండా టోటల్ బాడీని నేను చనిపోతే తీసుకెళ్లి తగలబట్టడం కాదు, నా బాడీని ఒక మెడికల్ ఒక యూనివర్సిటీకి ఇవ్వాలని చెప్పి ఆయన దాని గురించి ముందుగానే ఒక ప్రమాణపత్రం రాసి అది చేయాలంటే 3 నుంచి 4 నెలలు టైం పడుతుందండి. దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉంది, చాలా అభివృద్ధిలో చేయాలి, దానికి ఒక 6 మంది షూరిటీ సంతకాలు పెట్టాలి. అవన్నీ కూడా వెంకటేశ్వరరావుకి దగ్గరుండి నేను చెరువులో మీరు కూడా పాల్గొంటున్నాను. అతను భార్య దానం చేశాడు. ఇక అంతకంటే ఉన్నతమైన ఆశ్చర్యం కాకుంటాయండి. ఇలా చూస్తే చాలా మంది అడిగిలో కూడా వెళ్తుంటారు సరదా. కానీ ఇతను ఉన్నంత మంచి మనసు చాలా మందిలో ఉన్నదని నేను అంతకంటే చెప్పగలను. ఆయన బాడీని ఆయన కాలం చేస్తే ఆయన బాడీని ఒక మెడికల్ యూనివర్సిటీకి ఆయన దానం చేస్తారు. అటువంటి మహోన్నత వ్యక్తి మన వెంకటేశ్వరరావు మన స్నేహితులుగా ఉండడం మా అందరికీ
అలాగే అలాగే వెంకటేశ్వరరావు మ్యాథ్స్ ఉండేవారు, మనకి ఇంగ్లీష్ మ్యాథ్స్ చెప్పారు. వారు అమ్మాయి వారు ఉండేవారు. ఇద్దరు కూడా టీచర్లుగా చేసి కడియ మీద స్థిరపడ్డారు. మన మండలంలో నర్సరీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నర్సరీలు డిజైన్ చేసి అంటే ఇలా వారు చాలా చిన్న స్థాయి నుంచి చాలా పెద్ద స్థాయి నర్సరీ చాలా మంది ఉన్నారు. నర్సరీ వ్యాపారం చేసి కిట్టే మాత్రం వ్యాపారం కాదండి, మొక్కల్ని పెంచుతూ నర్సరీ వ్యవసాయం చేసి ఒక స్థాయికి ఎదిగిన మన స్నేహితులు కిట్టయ్య. వ్యాపారం నర్సరీ వ్యాపారం కిట్టే మాత్రం ఆయన పొలంలో ఉదయం 6 గంటలకి పొలంలో ఉంటాడు, మధ్యాహ్నం 12 గంటలకి పొలంలో ఉంటాడు, రాత్రి 8 గంటలకి 6 గంటలకు పొలంలో ఉంటాడు. పొలం అంటే అంత ఇష్టం ఆయన. పెద్ద స్థాయి నర్సరీ రైతు, మిగతా నర్సరీ కాదు కాదు, నర్సరీ వ్యాపారస్తులు, నర్సరీ రైతు మనకి కిట్టయ్య. ఇటువంటి కిట్టయ్య మన స్నేహితులు చెప్పుకోవడానికి చాలా ఆనందపడుతూ వారి గురించి మనం చెప్పాలి. కిట్టే పాట కూడా పాడతారండి సార్, దేవి గారి చాలా గొప్ప పాడతారు. నేను వెళ్ళిన తర్వాత పోయిన తర్వాత శబరిమల యాత్ర చేసి శబరిమల యాత్ర పెద్ద నిమిషాలు పూర్తయ్యాక మా తాళగారు ప్రశ్న అక్కడ మా ఊళ్ళో పూజలు చేయించారు. మరి నాకు 2 సంవత్సరాలు 34 సంవత్సరాలు పూర్తయ్యాక శబరిమల పూజ మళ్ళీ చేయను. 36 సంవత్సరాలకి ఏర్పాటు చేయించారు గ్రౌండ్లో, హై స్కూల్ గ్రౌండ్లో. 36 సంవత్సరాలు అలాగే చేయను అని అనుకున్నాను. అనుకునే రూమ్లో అట్నుంచి వస్తా ఎండాకాలం రూమ్లు ఉన్నాయి, ఆ రూమ్లో పడుకున్నాం. మా ఇంటికాడ మా 4 బాత్రూమ్లు 2 బాత్రూమ్లు 2 బాత్రూమ్లు అనేవి. ఆ 2 బాత్రూమ్లో చిన్నప్పుడు ఎస్ఐకి వల్ల బాధ్యలో నమ్ముతారు అలా ఎవరైనా కూర్చున్నప్పుడు కూర్చోండి. అది సంవత్సరం దాకా నా నడకే నాకు ఏ దాకా కరగలేదు. తర్వాత వాడు పని వచ్చి కూడా రావట్లేదు. వాడి ఇంటికి కూర్చున్నాడు, ఆ కూర్చున్నది బాగుందని లోన్ కూర్చున్నాడు. అక్కడ ఎక్కువ నేను 3 సంవత్సరాల నుంచి కొత్త 4 గంటలు ఒక్క చేయలేదు. మా వాళ్ళు ఇక్కడ దారి పెళ్లి చేశాము. మా వాళ్ళు ఎక్కడ మొత్తం మేము వాళ్ళు అన్నాము. అందులో ఒకటి పెద్దల తరగతుడు మహాభారతం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి 6 పెరిగిరాలు పెద్దడు అలాగే 2 కాలేజీ చేశారు. నన్ను ఇలా నెలలో తిరిగినప్పుడు ఈ కరోనాలో నువ్వు బాగానే కట్టాడని బతికామనిష్టమా సప్తమానిష్టమా అంతా పర్వాలంటే ఎవడు ఎక్కడ దాకా ఉంటాడో అక్కడ ఉంటాడో ఆ టైం అయిపోయిగా వెళ్ళిపోతాడు. దానికి వెళ్ళిపోయాడని సార్ చెప్పగలరు, ఉన్నాడని సార్ చెప్పగలరు. అయితే భూమి కుప్పుడు వాడు ప్రతి ఒక్కడు ఆ ఆడపిల్లగా ఉండి క్షేమంగా ఆ కుటుంబాన్ని దాడి చేసి పని మొత్తే కావాల్సిన టైంలో పోతే ఎవరో పెద్ద ఇబ్బంది కావడం. కావాల్సిన టైంలో పోకుండా భద్రంగా ఈ ఎండకి పోతే ఎండలో తనకు దానికి శక్తికి పూర్తి అయిపోతుంది. ఎవరికైనా ఏ పరిస్థితి ఆయా ఆరోగ్యాల్లో సుసంతోషాలతో ఉండాలి. మా అంటరంగంలో కూడా వ్యవసాయమే. నేను అందరూ చిన్నట్టు ఆ సంవత్సరం నేను చదివాను. కానీ ఆ సంవత్సరంతో అక్కడ గిరిజనేశ్వరం నాయుడు పెళ్ళి టైంలో పెద్ద పెళ్ళి టైంలో డబ్బులు ఇవ్వని టైంలో మా ఇంట్లో ఒకడు నాకు అన్న కలుతాడు ఇటు పెట్టి పదలు. అప్పుడు నేను పోస్టు బాగా చేస్తున్నానని దొరకరాలని వచ్చేసి
కేంద్ర పని నుంచి మనం స్పీడ్గా 1983లో మేము విడిపోయాం. విడిపోయినటువంటి నేను స్పీడ్గా చేసుకోండి, స్పీడ్గా చేయించండి. ప్రదర్శనకి ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా 7 లేకుండా చక్కగా బాగానే ఉన్నారు. చేసుకున్న వాళ్ళు చేసుకున్నాక చేసుకున్నాక అని భగవంతుడు చెప్పాడు. కానీ దాన్ని మనం ఆచరించాలి. తర్వాత నేను వాటికి ఆచరించుకుంటున్నాను. ఆయన జీవితంలో చాలా కష్టాలు చెప్పాడు. కానీ ఏ చెప్పలేదు నుంచి ఏ చెప్పలేదు ఒకసారి సభ తప్ప రామకృష్ణ గుడిలంక తప్ప లేని అబ్బాయి చిన్నోడు. చాలా సంతోషం. అలాగే తుమ్మ తాతనాయుడు కూడా సామాన్య వ్యక్తి కాదు. ఆయన మామూలుగా లా చేశాడు. లాయర్గా ఒకవేళ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆయన వ్యాపార వ్యవహారాల వల్ల అతను కొంచెం అదే ఆఫ్ చేశాడు. అలాగే దీనికి ఈ కార్యక్రమానికి ముందుండి కొండరాజు ఎంత నడిపినాడు. అలాగే తాతనాయుడు చేద్దాం, దీని ఏమన్నా ఖర్చు విషయంలో వెనకబడద్దు, నేనున్నామని చెప్పి ముందుగా ధైర్యం చెప్పి దీనందరికీ కారణం ఏంటంటే షష్ఠి పూర్తి కార్యక్రమంలో రామచంద్రపురంలో సభలో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇది చాలా సంవత్సరాల నుంచి జాగ్రత్తగా ఏదైనా ఉంటే నేను చూసుకోమని నాకు మాట్లాడని ధైర్యం ఉంటుంది. ఎప్పుడో 2 నెలల క్రితమే మా ఉంటారు. అలాగే అందరి నిద్రపోవడం జరిగింది. ఆత్మీయం కూడా ఈ మన మిత్ర బృందాన్ని ఉద్దేశించినట్టు మాట్లాడుతున్నారు. ఆయన పరిచయం చేసుకోవాల్సింది. చాలా ఆనందంగా ఉంది. సచివేణి బైక్ దగ్గర పెట్టు. నా పెద్ద కుమారుడు ఆవిడ డెంటిస్ట్ చెన్నైలో ప్రాక్టీస్ చేస్తా ఉంది. ఈరోజు మేము అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇంకా చాలా మంచి గ్యాదరింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఎందుకో వీలవడం పోవడం వల్ల ఇంట్లో అందరూ రాలేకపోయారు. కానీ ఫ్రెండ్స్ మనం ఎంత వీలైతే అంత ఎక్కువ వీలైతే అందరికీ కలిసేలాగా మొత్తం అందరూ మీట్ అయ్యేలాగా ఇంకో మీట్ కూడా జరగాలని కోరుకుంటూ అందరికీ మంచి ఆశిస్తూ నాకు చక్కటి అవకాశం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటున్నాను. కానీ మన ప్రత్యేకంగా సంప్రదాయ ఉద్దేశించండి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని యాదన తెచ్చాడు మన బొమ్మలు. ఈ బొమ్మలు చాలా మందికి దయచేస్తే నాన్నగారు కూడా కలిగిలో మన రోడ్డు చేశారు. ఆయన కూడా మనకి చాలా ప్రోత్సహిస్తారు. ఇప్పటికీ కూడా ఈ ఎప్పుడు ప్రోత్సహిస్తున్నారు. అలాగే కడియం ఎందుకంటే కడియం హై స్కూల్ వెనకాల ఉన్న ఒక కాలనీలో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడ ఇల్లు కొనడం జరిగింది. దాని పక్కనే ఒక 4 సెంట్లు పాకిస్తాన్ కూడా కొనడం జరిగింది. అంటే ఎక్కడో వ్యాపారం చేసుకుంటే కడియం మీద ఉన్న ఆ ఆజ్ఞని అలా కొనసాగించాలని ఉద్దేశించినది ఆయన ఆ యామంలో ఎప్పటికైనా కడియంలోనే ముఖ్య ఉద్దేశం. యామం కూడా సంతలు ఉంది కానీ కడియంలో
మణిపుర వినాయక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువు చెప్పించి కాలేజీ సెకండ్ గా పాస్ అయింది. ఎంబీఏ చేస్తానంటే కాకినాడ జేఎన్టీయూలో సిట్టింగ్ చేయించాను. టాప్ 20లో థర్డ్ ర్యాంక్లో పాస్ అయింది. ఈ రోజు బెంగళూరులో ఈవై వన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ బిగ్ 4 కంపెనీ సంవత్సరానికి 2 లక్షల ఐఐటీతో జాబ్ చేస్తుంది. దేవుడు ఇచ్చిన ఆశీస్సులతో నేను ఈ రోజు వరకు కూడా వ్యాపారంలో కొనసాగుతున్నాను. త్వరలోనే అందరికీ ఒక లిస్టు తయారు చేసి మా సమాధానం వస్తుందని చూస్తున్నాను. ఒక సోదరి సదస్సు ద్వారా ఒక లిస్టు తయారు చేసి అలాగే మన సోదరుడు కొండరాజులు తుమ్మా సత్తాయుడు ద్వారా ఒక లిస్టు తయారు చేసి మన అందరి కలయిక గ్రాండ్గా కలిసేలాగా ఫ్యూచర్లో ప్లానింగ్ జ్ఞానంలో ఒక ఇది చేద్దామని అవుతుంది. త్వరలోనే మాకు మేము ఆనందాన్ని అందుతాయి. ఎప్పటికీ కూడా నేను రాజమండ్రి కాదు కనీయంలో నా సంస్థలో పట్టణమైన అందరూ కూడా కనీయం రోడ్డు ఇన్స్పెక్టర్ గారు అబ్బాయి అనే ఈ రోజు వరకు పిలుస్తారు. అది నా ఫ్రెండ్ పక్కన ఏం చేశాడంటే ఆయన గురించి చెప్తూ మా పిల్లలు పెళ్లిసంగా చూడడం చెప్పారు. ఆ పాట పక్కన అలాగే సరదాగా నువ్వు పెళ్లి చేయగా అందరూ పెట్టేది. తర్వాత గణేష్ ఒకసారి బయట రావాలి. గణేష్ చాలా మంది గణేష్ గుర్తుపట్టలేరు. మన స్నేహితులు చాలా మంది ముఖ్యంగా మన మహిళా స్నేహితులు గుర్తుపట్టలేరు. మనం చిన్నప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం. గణేష్ వీళ్ళ నాన్నగారు మనం చదువుకునే టైంలో కనీసం ఆంధ్ర బ్యాంక్ ఎటువంటి ప్రసాద్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఇంట్లో ఆంధ్ర బ్యాంక్ ఉండేది. ఆంధ్ర బ్యాంక్ మేనేజర్గా చేసేవారు. వాళ్ళ అబ్బాయి గణేష్ ఎక్కడే చదువుకున్నారు. చిన్నప్పుడు చాలా స్నేహం ఉండేవాడు. అప్పుడు నిజానికి అందరిలోని చాలా చిన్నపిల్లలు ఉండేవాడు. ఇప్పుడు మా అందరిలోని చాలా పర్యాలు అయిపోతున్నాడు. రీసెంట్ గా ఒక 15 రోజులు కూడా అవదని డిసెంబర్ 6th నాడు అబ్బాయి రిపోర్ట్ చేశారు. మా అమ్మాయి రమ్మని గ్రూప్ లో పెట్టారు. అప్పుడు చాలా తుఫాను పెట్టారు. చాలా పెట్టారు ఉంది. అసలు తుఫాను వెళ్ళిపోతుంది పరిస్థితి. కానీ ఇక్కడి నుంచి నలుగురు వెళ్ళాం. శ్రీకాకుళంలో పెళ్లి జరిగింది. శ్రీకాకుళంలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత మన డిసెంబర్ 15వ తారీఖు నాడు మన సిటీ కూడా వచ్చేసారు హైదరాబాద్లో. ఆ హైదరాబాద్ కూడా మనలో వెళ్ళారు. వ్యక్తిగత కారణాలు చేసుకుంటే క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. నేను మన గణేష్ మనకంటే ఎప్పుడు మన కనీయంతో ఎక్కువగా పరిచయం ఉన్న వ్యక్తి ఎవరంటే బయట వాళ్ళు గణేష్. ఇంచుమించుగా 120 నెలల్లో ఏదో సందర్భంలో కలిగి వస్తుంటారు. మనందరికీ ముఖ్యంగా బాగుంది. అంటే మన వారసు సూర్యుడు లాగా మన పర్వాలని కలిసి పర్వాలతో సభకు ఆకర్షణ చేసి అదే మమ్మల్ని ఫోన్ చేస్తే మేము కూడా చెప్పు ఆయన రాష్ట్రంలో జరుగుతున్నది. కలిగిన చాలా పంపాడుతుంది మన గణేష్. గణేష్ అభివృద్ధి మీ గురించి వారి మాటలు చేస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఏం చెప్పమంటారు? ఓకే, నా పేరు కాలే వెంకటలక్ష్మి గణేష్. నాన్నగారు ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగం చేసేవారు. ఆయన ఉద్యోగ రీత్యా మేము వచ్చి కడియంలో 3 years ఉన్నాం. ఆ తర్వాత వేరే ప్లేసెస్లో తిరిగిన నాకు కడియం అంటే చాలా అభిమానం ఎక్కువ. నేను 10th class చదవడం, అందరూ నాకు బాగా ఫ్రెండ్స్ అవ్వడం వల్ల ఎక్కువగా నేను కెరీర్ మర్చిపోలేక కొన్ని రోజుల మధ్య లాస్ట్ టైం కలిసినప్పటి నుంచి ఇంకా ఆల్మోస్ట్ అది ఎక్కువగా కలుస్తూ ఉంటున్నాను. వస్తున్నాను, కడియం వస్తున్నాను, అందరినీ కలుస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి ఎంఎస్ చేసి కేరళలో ఉంటున్నాడు. అతని వివాహం చేసిన అమ్మాయి కూడా హెచ్సిఎల్ టెక్నాలజీస్ పనిచేస్తున్న అమ్మాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయి కూడా కేరళ వెళ్ళిపోతున్నాను. రెండో అబ్బాయి ఏమో బీటెక్ చేయడానికి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. ఆగస్ట్ 4th అతను కూడా
8 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నాను. రేపు జాన్యువరి జరుగుతున్నాను. జగన్ గారు నచ్చింది 6 మంది రిటైర్ అయ్యారు. నేను రేపు జాన్యువరి రిటైర్ అవుతున్నాను. థ్యాంక్ యూ. గణేష్ మీ అబ్బాయి పిలిచారు, అలాగే మీరు ఎక్కడ భాషలో పిలిస్తే అందరూ వచ్చేస్తాం మీకు. ఓకే, జాన్యువరి 31 రిటైర్మెంట్ హైదరాబాద్లో చేస్తాను. నేను అందరూ తప్పకుండా రావాలి. కానీ ఇప్పుడు ఏ రోజు చేస్తారనేది నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఏ రోజు ఇక ఇంకో విషయం ఏంటంటే గణేష్ గారితో పాటు గణేష్ వీళ్ళు ఏ స్థాయిలో అంటే ఒక ఎంపీఓగా చేసి సిఇఓ అంటే కరెక్ట్గా ఆఫీస్తో కరెక్ట్గా పోస్ట్ సిఇఓగా చేసి ఈ మధ్యన హైదరాబాద్లో స్థిరపడ్డారు. మన ఉన్నత చాలా ఆ ఉన్నతమైన స్థాయి ఆ ప్రయోగం అయినప్పుడే మనం అక్కడ తెలియదు ఒకసారి మన పరిచయం చేసుకుని మిగతా మన క్లాస్మేట్స్ కూడా మన సరస్వతి కూడా ఇప్పుడు సరస్వతి వాటికి ఇంచుమించుగా మన ఫ్రెండ్స్ గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి ఇంచుమించుగా అందరితో అందరూ ఎలా ఉన్నారో ఆ విధంగా ఉండే సరస్వతి అందరూ కూడా కోఆర్డినేషన్లో ఇచ్చే మన సరస్వతి కూడా ఎక్కడ కలిసి మన క్లాస్మేట్స్ ఒకసారి టెక్నాలజీగా అక్కడ భారత వచ్చింది. ఈ మధ్య కాలంలోనే చాలా అనారోగ్యానికి వచ్చారు. మా హస్బెండ్ ఈయన వచ్చారు తర్వాత శివయజ్ఞం వీళ్ళంతా విషయం సరైన పరిచయం చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు పరిచయం చేసిన తర్వాత చిన్ననాటి నా బాధ్యత చేయలేదు. నా పేరు విజయాల రామాదేవి. మాది పక్కన వేరేవాడ గ్రామం. నేను కళ్యాణ స్కూల్లో 8th 9th 10th ఇక్కడ చదివాను. ఇంతకుముందు ఏర్పాటు చేసే కార్యక్రమాలు కూడా వచ్చాను. నేను డిగ్రీ చదువుతుంటే ఏబిపిఎస్సీ రాశాను. తర్వాత బీఈడీ పడింది. డిగ్రీ చదువుతుంటే ఏబిపిఎస్సీ కాకుండా నాకు సీటు మెదక్ జిల్లాలో ఇవ్వడం ఎందుకంటే ఎంపీసీఓ గారికి రాయడం జరిగింది. మా హైదరాబాద్లో స్థిరపడ్డాను. మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిపోయారు. మా హస్బెండ్ ఏసీఓగా ఆయన రిటైర్ అయ్యారు. మా ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి ఐఐటి ముంబైలో ఎంబీఏ చేశారు. వాడు కూడా ఏసీలో చదువుకుంది. వాళ్ళిద్దరు బెంగళూరులో సెటిల్ అయ్యారు. చిన్న అబ్బాయి ఎంఎస్సీ పడి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. మేము అంటే వ్యవహారం రావడం చాలా తక్కువ. ఎందుకంటే ఎవరు లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమం సందర్భంగా వంటరాజు పుణ్యవాణి, నాయనబాబు పుణ్యవాణి, మేము వాళ్ళని కలవడం, మా ఊరు వాళ్ళని కలవడం, మా ఊరు వాళ్ళే రాజమండ్రి వచ్చి రాజమండ్రి ఫ్రెండ్స్ కూడా కలిసారు. అసలు నమస్కారం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చి డిగ్రీ ఫ్రెండ్స్ కూడా కలవడం అయింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ సందర్భం అయితే రాలేదు, సందర్భం వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నా చిన్న స్నేహితులందరికీ కలవడానికి అవకాశం ఇచ్చినట్టు కృతజ్ఞత తెలుపుకుంటూ ఇప్పుడు నా పేరు రమాదేవి సరస్వతి. ఇప్పుడు సరస్వతి ఈ మ్యాథ్స్లో చాలా బాగా ఆపోజిట్ మ్యాథ్స్లో నెంబర్ 1 ఉండేది. మేము కాలేజీకి వెళ్ళాం. ప్రతి కూడా మంచిగా వేరే ఉండేది. అంటే చదువులో కాంపిటేటివ్గా ఉండేది. చాలా బాగా చదివేది. తర్వాత చేసుకున్నాను. సరస్వతి గారు హస్బెండ్ కూడా వచ్చారు. ఆయన స్నేహితులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఎట్టుగా పెడతామని చెప్పారు. ఎందుకు ఒకసారి కలిసే కదా మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను అన్నాను. అంటే కాదా ఒకరం పెట్టుకుని ఇలా ఫ్యామిలీతో ఎట్టుగా పెడతామని చెప్పేసి అలా అన్నాను. సరే అని చెప్పేసి నేనైతే ఒప్పించి తీసుకొచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. ఇద్దరు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. అందరూ పిల్లలు ఇచ్చి హైదరాబాద్ చెప్పి ఎవరికి కావట్లేదు.
నాకు తెలుసు అందరికీ నాకు చాలా ఆనందంగా ఉంది కలిసి కృతజ్ఞతలు దర్శించుకుంటాను. సీత పాట వచ్చాయి నీలా గీతంతో జాబ్ చేసింది. దాదాపు వీళ్ళకి అబ్బాయి అమ్మాయి ఇద్దరికి మ్యారేజెస్ అయిపోయి మంచిగా సెటిల్ అయ్యారు. ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి నేను గీతంలో ఎలా ఉంటే చదవలేదు కానీ జాబ్ అలా వస్తుంది. బాగా చదివితే నాకు గీతంలో ఇచ్చాను కానీ ఆయన ఇచ్చేవాళ్ళే ఆయన ఇచ్చే రెస్పెక్ట్ గీతం మొత్తం కూడా గోపురంలో చూసి చిన్న పోస్ట్ చూసాను ఆయన పెద్ద పోస్ట్ అలానే కూడా ఎవరు అలా బాగా తెలుసుకున్నారు అలా వెళ్ళాడు. అలా పిల్లల్ని తప్పేం చెప్పుకోవడం చదివించాను. పాప బీగా పాస్ అయ్యి బాబు బీఎస్సీ కంప్యూటర్ చేశాడు. పాపను పెళ్లి చేసి అన్నయ్య బాగా చూసాను పెళ్లి చేసి బాగా చేసి విజయవాడ ఇచ్చాను. పాప అల్లుడిగా దగ్గరగా చేస్తున్నారు విజయవాడ. బాబు వైజాగ్ పాత చేస్తున్నాడు. బాబు మేనేజర్ బాబు అలా కష్టపడి ఆ పిల్లలు అలా కలిసి విజయవాడ ఈ రోజు ఇలా చదువుతున్నారంటే స్నేహితులందరూ కలుద్దామని ఎంత వచ్చింది పేరు లేదు రావాలి వస్తేనే ఇంట్లో కలుస్తారు. అంతేనా మైండ్ పెట్టడం ఎక్కువ ఇంట్లోనే ఎందుకంటే నాకు ఓవర్ మ్యాథ్స్ చేసేది మ్యాథ్స్ చూపించినందుకు నాకు హోంవర్క్ రాయాలి అంటే ఆ మూడు రాసుకుంటూ నీకు లెక్కలు చూపిస్తాను. ఇప్పుడు బాబు ఎంత రోజు రాసింది కాదు ఇది. హలో అందరికీ నమస్కారం అండి. నచ్చని ధన్యవాదాలు. ఇంచుమించుగా మా ఫ్రెండ్స్ అందరికీ బాగా చదివిస్తుంది స్నేహితులైంది. జపాన్ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా పిలిస్తే ఖచ్చితంగా కార్యాలయాలు పడతారు. ఎన్నో కార్యక్రమాలకి మన సర్పంచ్ గారు అబ్బాయి పెళ్లి కానీ అలాగే మన శ్రీను పెళ్లి కానీ అలాగే చాలా కార్యక్రమాలకి భద్రతకి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలిస్తే ఆ వచ్చి చేస్తారు. అలాగే ఒక పాప చెప్తే దగ్గర వారు కొంచెం చెప్పారు వారి గురించి మాట్లాడొస్తారు. నమస్కారం అండి. నా పేరు కే పర్వతలీల. మాది సంతూరు కుడికి పర్వతలీల సంతూరు అకాడమీ 6th నుంచి 10th వరకు కూడా నేను హై స్కూల్లో చదువుకున్నాను. నెక్స్ట్ కాకినాడలో ఇక్కడ చదివి నేను నర్సింగ్ నుంచి అటువైపు డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ కూడా హెల్త్ సూపర్వైజర్ గారు పనిచేశారు. ఇద్దరం ఒక పిఎస్సీలోనే పనిచేసేవారు. నాకు 2 అమ్మాయిలు. అమ్మాయి వెంటనే డాక్టర్, ఒక అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది. అల్లుళ్ళిద్దరు కూడా ఒక అతను పెద్దతను విజయవాడలో రైల్వే డిపార్ట్మెంట్ సిగ్నల్ డిపార్ట్మెంట్ చేయి. చిన్నల్లుడు గారు ప్రొఫెసర్ చేస్తున్నాడు కర్ణాటకలో. ఇద్దరు పిల్లలు కూడా కొంచెం మంచిగా సెటిల్ అయ్యారు. మా చిన్న అమ్మాయి అయితే ఇప్పుడు పామాలో పనిచేస్తుంది. మేము ఇద్దరు కూడా ఒకే విలేజ్లో వర్క్ చేస్తున్నాము. మనలో కూడా ఒకే విలేజ్లో పనిచేస్తున్నాము. అమ్మాయి వెంటనే డాక్టర్గా చేస్తుంది. నేను హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. అమ్మాయిలు ఇద్దరు బాగా సెటిల్ అయ్యారు. నేను కూడా ఇంకా ఆగస్టులో రిటైర్ అయిపోతానండి. మిమ్మల్ని అందరూ పిలుస్తాను. మీరు అందరూ తప్పగా రావాలి. ఇష్టపడాలి కాబట్టి రాకుండా ప్రకటన కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నాను. మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరినీ కలిపినందుకు పట్టరాజు గారికి, రామయ్య గారికి, మరి
జరుగుతున్న